95 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం, ఘటనపై విచారణ జరిపిస్తామన్న హోంమంత్రి మహమూద్ అలీ. నిర్మల్ జిల్లా కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలో భారీ చోరీ, సంక్రాంతికి ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లా. సీఎం జగన్ ను కలిసిన ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యమానికి సిద్ధమని స్పష్టం. రూబీ హోటల్ అగ్ని ప్రమాదం ఘటనను మరవక ముందే సికింద్రాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మినిస్టర్స్ రోడ్డు నల్లగుట్టలోని 6 అంతస్తుల భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 3 యువకులు అగ్నికి ఆహుతులైనట్లుగా తెలుస్తోంది. 3 యువకులు లోనికి వెళ్లారని, వారు చనిపోయి ఉంటారని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నా అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల కథనం ప్రకారం కిమ్స్ సమీపంలోని 6 అంతస్తుల భవనంలోని 2 సెల్లార్లలో ఒక దాంట్లో దక్కన్ మాల్ పేరుతో కార్పొరేట్ స్కూళ్ల యూనిఫామ్ దుకాణం, దక్కన్ నైట్ వేర్ పేరుతో స్పోర్ట్స్ స్టోర్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇక రెండో సెల్లార్ లో ప్రింటింగ్ సంబంధించినటువంటి కలర్ కెమికల్స్ గోదాం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ డెకర్స్, సెల్లార్ లో ఉన్నటువంటి వస్త్ర దుకాణాలకు సంబంధించిన గోదాములు పై 2 అంతస్తుల్లో ఉన్నాయి. ఈ షోరూంలను జీవీ కాలనీకి చెందిన జావీద్ నిర్వహిస్తున్నారు. భవనం యజమాని రహీం ఖాన్ 4 నుంచి 5 అంతస్తులో తమ కుటుంబం నివసించేందుకు వీలుగా ఇంటీరియర్ చేస్తూ ఉన్నారు. ఇక ఉదయం 10:30 సమయంలో కార్ డెకర్స్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నాయి. కాసేపటికి 6 అంతస్తుల వాణిజ్య భవనం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఉదయం 10:45 కల్లా సెల్లార్ కు మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత దట్టమైన పొగ వెలువడగా మధ్యాహ్నం వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు, పొగలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటి వరకు కార్ డెకర్స్ సెల్లార్లలో మంటలు ఆరిపోయి కేవలం పొగలే వస్తున్నాయని భావించారు. 4 నుంచి 5 అంతస్తుల్లో ఉన్న ఇంటీరియర్ వర్కర్లు 3ని, 2-3 అంతస్తుల్లో 4ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. పరిసరాల్లోని దుకాణాలు, ఇల్లు, కిమ్స్ హాస్టల్లో ఉన్నవారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. మధ్యాహ్నానికి మంటలు ఉధృతమయ్యాయి. మొదటి 2 అంతస్తుల్లో ఉన్నటువంటి గోదాములకు మంటలు వ్యాపించడం, అందులో టీషర్ట్లకు సంబంధించిన తాన్లు భారీ మొత్తంలో ఉండడంతో వేగంగా విస్తరించాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన వసీం, జాఫర్, జునైద్ అనే యువకులు లోపల ఎవరైనా ఉన్నారా అని చూసొస్తామంటూ భవనంలోకి దూసుకెళ్లారు. వారిని వారించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఆ 3ని రక్షించేందుకు ఫైర్మెన్ లోనికి వెళ్లారు. ఎంత ప్రయత్నించినా వారి జాడ దొరకలేదు. ఫోన్ ద్వారా వారిని సంప్రదించేందుకు ఇతర వర్కర్లు ప్రయత్నించగా తొలుత రింగ్ అయిన ఫోన్లు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాయి. మొత్తం 40 ఫైర్ ఇంజన్లతో సుమారు 9 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది రాత్రి 7:30 సమయంలో మంటలను నియంత్రించారు. వసీం, జాఫర్, జునైద్ కోసం అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు యత్నించినా గోడలు ఇంకా వేడిగా ఉండటం, భవనం గోడల ప్లాస్టరింగ్ పైకప్పు పెచ్చులుగా ఊడిపోతుండటంతో సాధ్యం కాలేదు. ఆ 3 చనిపోయి ఉంటారని భావిస్తున్నాం అని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కానీ పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మంటలను అదుపు చేసే యత్నంలో నరసింగరావు, ధనుంజయ రెడ్డి అనే 2 ఫైర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. స్కై లిఫ్ట్ ద్వారా మంటలను అదుపు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు, పొగ పైకి రావడంతో కిందికి దూకేశారు. దీంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సాయంత్రం 7 గంటలకు ఆయన ఘటనా స్థలికి చేరుకున్నారు. మధ్య మండలం డీసీపీ రాజేష్ చంద్రను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి విలేకరులతో మాట్లాడుతూ 3 యువకులు లోనికి వెళ్లి తిరిగి రాలేదని, వారి ఉనికిని కనుగొనేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారన్నారు. కాలనీల్లో ఇలాంటి గోదాములు ఉండటం ఏంటని ఆయన అధికారులను ప్రశ్నించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట కాలనీలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు. మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవంలో భాగంగా సంగీతం రిపోర్టర్లలో మీరు కలిసిపోతారు. నమస్తే ఫోటో తీసుకుంటాడు ఒక గంట సేపు లేవు అద్దాలు అవి చక్కెర చెప్పాలి కదా వాళ్ళకి పాపం కాదు సార్ చక్కెర ఉంటుంది. రెండు సూపులు అద్దాలు ఇచ్చినప్పుడు కొంచెం అలవాటు చేసుకోవాలి. ఎత్తుకోవడం పైసలు తీసుకొని చూస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటువంటి చేయడం అనేది కొడుకులు పెట్టరు, బిడ్డలు పెట్టరు, దగ్గర బంధువులు కూడా నిర్మల్ అంటే మీకు 10 నిమిషాలు ఉంటుంది హాస్పిటల్. 100 కిలోమీటర్ దూరం ఉన్నాడు వచ్చి మీరే ఇంతమంది వచ్చి కూర్చున్నారంటే దీని అర్థం ఏంటి? ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. సంక్రాంతికి ఊరెళ్తే అదే అదునుగా చూసుకుని దుండగులు ఓ ఇంటిని కొల్లగొట్టారు. చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించి 10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఇస్నాపూర్లో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలోని ఇస్నాపూర్ తేజ కాలనీలో నివాసం ఉంటున్న గోపిచంద్ స్థానికంగా వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామమైన గుంటూరుకు వెళ్లడంతో అదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు గోపిచంద్ ఇంట్లో ప్రవేశించి 10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తస్కరించారు. కాగా ఊరు నుంచి ఇంటికి వచ్చిన గోపిచంద్ ఇంటిని పరిశీలించగా తాళాలు పగలగొట్టి ఉండడం, సామాన్లు చిందరవందరగా పడి ఉండడంతో అవాక్కయ్యాడు. బెడ్రూమ్ లోని బీరువాను పరిశీలించగా అందులో నగదు, బంగారు నగలు కనపడకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. దీంతో గోపిచంద్ పటాన్చేరు పోలీసులను ఆశ్రయించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి ఆవరణను పరిశీలించి క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేను సంక్రాంతికని ఊరికి వెళ్ళాను. ఊరికెళ్ళి వచ్చేపాటికి 10 లక్షల క్యాష్, బ్యాచ్లెట్, ఉంగరము అన్నీ పోయినా. నేను వచ్చేపాటికి డోర్ ఓపెన్ చేసి ఉంది. రాగానే దాంట్లోకి వెళ్ళి చూసాను. ఏ ఊరు వెళ్ళారు? నేను నండూరు వెళ్ళాను. అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళారా? ఎవరు లేరు, నేను ఒక్కడనే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తార్నాక డివిజన్ లాలాపేట జయశంకర్ స్టేడియంలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కంటి వెలుగు ప్రారంభించారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కంటి పరీక్షలు చేసిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే ఉచితంగా కళ్లద్దాలు ఇస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. పరీక్షల్లో సమస్య ఉంటే ఉచితంగా వైద్యం కూడా చేస్తారని తెలిపారు. ముఖ్యంగా 19th రోజు ఈ కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులైన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా మంత్రివర్యులు హరీష్ రావు అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఎవరు కంటి చూపుతో బాధపడవద్దన్న ఒక ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ రోజు నుంచి 100 days వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా 1500 టీములు పనిచేస్తున్నాయి. 152 మొత్తం కమిటీ హాల్స్ కానివ్వండి, యూపీహెచ్ కానివ్వండి, ఎక్కడైనా ప్రతి ఒక్క ఏరియాలో కూడా. ఇంకా ఏంటంటే ఇంకా ఎవరికైనా ఇప్పుడు ఒక పెద్ద కమిటీ ఉంటుంది, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా ట్విట్టర్లో పెట్టి మేము అక్కడ రాలేకపోతున్నాం, మా కోసం కూడా మీరు అక్కడ అరేంజ్ చేయండి అంటే కూడా అలాంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరు మాకు ఫోన్ చేసినా, ట్విట్టర్ చేసినా మేము వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మండల్లో కానివ్వండి, ప్రతి సర్కిల్లో ఈ రోజు ఒక టీంలో ఒక 7 members డాక్టర్తో సహా, ఆర్పీలతో సహా ప్రతి ఒక్కరు 7 members ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి మంచిగా ప్రతి ఒక్కరికి చెక్ చేసి వాళ్ళకి ఏదైనా కన్నులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దానికోసం మనకి క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా ఆపరేషన్ కి కూడా సజెస్ట్ చేసి మనం ఒక లెటర్ ఇస్తాం వాళ్ళకి. ఆ లెటర్ ని కూడా వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని కుర్మగూడ డివిజన్ ఓం నగర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ ఆయేషా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు కళ్లకు సంబంధించిన వ్యాధులు గాని, అద్దాలు గాని, క్యాటరాక్ట్ ఆపరేషన్ గాని వాటికి సంబంధించిన ఉచితంగా అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుందని అన్నారు. 100 రోజుల నిరంతరం ఈ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మీద ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. 19th నుంచి 22nd May వరకు 100 days ప్రోగ్రామ్. మొత్తం 37 కుర్మగూడ డివిజన్లో 2 camps ఆర్గనైజ్ చేయబడినవి. ఒకటి ఓం నగర్ కమ్యూనిటీ హాల్లో, సెకండ్ ఇండియన్ ఫంక్షన్ హాల్లో. అందరికీ ఇక్కడ ఉన్న దగ్గరున్న అందరూ పాపులేషన్ అందరికీ మా రిక్వెస్ట్, అందరూ వచ్చి కంటి ఎగ్జామినేషన్ చేయించుకొని ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తున్నానండి. రీడింగ్ గ్లాసెస్ విల్ బి గివెన్, దెన్ అక్కడే ఇచ్చేస్తాము. అప్పుడే చెక్ చేసి ఒకవేళ బైఫోకల్ వస్తే అది ఆర్డర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వితిన్ 10-15 days ఇచ్చేస్తాము. అది కూడా అది కూడా మేము ఫోన్ నెంబర్ తీసుకొని నోట్ చేసుకొని పెట్టుకుంటున్నామండి. వీ విల్ ఫాలో అప్ ద కేసెస్. ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల ఏపీ ఎన్జీఓ సంఘం నూతన కార్యవర్గం ఏకీగ్రీవంగా ఎన్నికైంది. ఈ నేపథ్యంలో ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గ సభ్యులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సీఎం జగన్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. పలు అంశాలపై వారు సీఎంతో చర్చించారు. అనంతరం బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతికి డిఏ ఇస్తామన్న ప్రభుత్వ హామీని సీఎం కు గుర్తు చేశామని వెల్లడించారు. అయితే సెలవుల వల్ల డిఏ చెల్లింపు సర్క్యులర్ ప్రాసెస్ కాలేదని చెప్పారని వివరించారు.
వెల్లడించారు. సర్క్యులర్ ప్రాసెస్ చేస్తామని సీఎంతో అధికారులు చెప్పారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఉద్యమానికి సిద్ధమని స్పష్టం చేశారు. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పనిచేయాలనేదే మా కోరిక అని మాజీ మంత్రి గంటపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు. తామెవరికి వ్యతిరేకం కాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండని వారిని చూస్తేనే తమకు బాధేస్తుందన్నారు. తమకు అందరూ కావాలని అయ్యన్న పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బీసీ కులస్తులు నాయకులను కూర్చొని ఒకటి తిరుపతిలోని, ఒకటి విజయవాడలోని, ఒకటి ఉత్తరాంధ్రలో అంటే విశాఖపట్నంలో పెట్టి 3 సదస్సులు కూడా బీసీ రాష్ట్రంలో బీసీ నాయకులందరినీ, ఎస్సీ ఎస్టీ అందరూ నాయకులు వెనకబడిన తరగతి వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, ఈ దుర్మార్గుని తరిమి కొట్టడం కోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో పెట్టాలనుకుంటున్నాం. దానికి కూడా మనందరం త్వరగా డేట్లు కూడా మేము ఫిక్స్ చేసి మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటాం. తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం కృషి చేస్తాం. మరి అలాగే రేపు జరగబోయే యుద్ధం మరి ఒకసారి అందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే, అప్పుల పాలైపోయిందండి రాష్ట్రం. నేను చాలామంది ముఖ్యమంత్రిలో పనిచేసి చెప్పాను ఇందాక, బ్రాందీ షాపుల్ని తనఖా పెట్టి డబ్బు తెచ్చిన ముఖ్యమంత్రి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి. బ్రాందీ షాపుల్ని 25 సంవత్సరాలు తనఖా పెట్టి 8,700 కోట్లు అప్పు తెస్తాడు ఈ ముఖ్యమంత్రి అన్నా. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరంలో బ్రాందీ షాపులు మూసేస్తానన్నవాడు 25 సంవత్సరాలు తనఖాలు పెట్టాడండి. అంటే 25 సంవత్సరాలు ఉంటాయని కదా అర్థం. మరి అప్పు తీరి వరకు ఉంటుంది కదా. బ్రాందీ షాపుల మీద ఏ ముఖ్యమంత్రి తెచ్చాడు అప్పు తెచ్చాడు? అంత పెద్ద గనుడు ఇతను. అటువంటి దౌర్భాగ్యులకి ఓటేశారు జనం. రాష్ట్రం అలా కల్లోలం చేరిపోయింది. ఇవాళ ఎందుకు పనికిరాని రాష్ట్రంగా తయారు చేశారు. ఇవాళ అప్పులు రాష్ట్రంగా అయిపోయింది. మళ్ళీ మన రాష్ట్రాన్ని మనందరం కాపాడుకోవాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరం. మీ అందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. అతనితో నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు దగ్గరగా స్టడీ చేసిన వ్యక్తులు నేను ఒకరిని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే మీకు ఒకటే మనం చేస్తాను. ఇవాళ మీకు ఒకటే మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు దగ్గరగా స్టడీ చేశాను. అతని తాలూ మనస్తత్వం వ్యక్తిత్వం తెలుసు. 20 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనతో ఉన్నాడు కాబట్టి అతని విలువ మనకు తెలియట్లే. రాబోయే రోజుల్లో ఏం చేయాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా, రాష్ట్రంలో ఆదాయం పెరగాలంటే ఏం చేయాలా, ఏ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళాలా, ఏ ఇండస్ట్రీ వాళ్ళని పట్టుకురావాలా. ఇప్పుడు ఇండస్ట్రియల్ మీట్ అవుతుంది. ఎక్కడ ఇండస్ట్రియల్ మీట్ అవుతుంది కదండి, దావోస్లో. మన ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ లేదట. ఎంత పెద్ద పనివాడు తెలిసిపోయింది వాళ్ళకి. ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు విశాఖపట్నం, అమర్నాథ్. నా చరిత్ర ఏంటో తెలుసా నీకు అంటాడు. మరి పెద్ద చరిత్ర ఉంది మాకు లేదు. అతను అంటాడు నాకు ఇన్విటేషన్ నిన్న వచ్చింది అంటాడు. అసలు ఇన్విటేషన్ అంటే అందరికీ ఒకసారి పంపిస్తారండి, ఈ ముఖ్యమంత్రికి లేని పంపిస్తారా? తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామ సమీపంలోని అక్కం చెరువు తుమ్ములో గ్రామానికి చెందిన ఆత్మకూరు ప్రసాద్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి చిల్లకూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెరువు తుమ్ములో నుండి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో ఇంకా తెలియాల్సి ఉంది. ఆ నుంచి వచ్చేస్తారు నేరుగా నడుచుకుంటా.
చూడండి ఒకసారి అబ్బాయి ఒకసారి అటు వదిలి ఒకరాలి పక్కలి ఒక్క నిమిషం తీసేనా తమ్ముడు ఇంకెత్తుకోండి దిగండి రా ఒక్కడెట్ట పడతాడు ఏదో నమ్మట్లు నింటున్నారా ఇంతమంది ఏనికిరా మీరా ఊర్లో ఆ మాత్రం కూడా సహాయం చేయలేకపోతే మహిళా న్యాయవాది పైడి అన్నపూర్ణపై జరిగిన దాడిని నిరసిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. సంఘీభావం ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శంకు సింగ్ మాట్లాడుతూ కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యురాలు పైడి అన్నపూర్ణపై ఆమె స్వగ్రామమైన ఆముదాల వలస వనజంగి గ్రామంలో అన్నపూర్ణ కుటుంబ సభ్యులపైన మహిళా న్యాయవాది అన్నపూర్ణపైన దాడి చేయడం దారుణమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీనగర్ లో సీనియర్ అడ్వకేట్ కేవీవి చలపతిరావు వద్ద జూనియర్ అడ్వకేట్ గా పనిచేస్తూ సౌమ్యురాలిగా పేరు సంపాదించిన అన్నపూర్ణ సంక్రాంతికి సొంత గ్రామమైన ఆముదాల వలస వనజంగి వెళ్లడం జరిగింది. అక్కడ ఈ ఘటన జరిగింది. ఈరోజు పైడి అన్నపూర్ణమ్మ అనే జూనియర్ జరిగిన దాడికి అమదావాసంలో జరిగిన వలజంగి గ్రామంలో ఈ నెల 11 జరిగిన దాడికి నిరసనకి ఈరోజు మా న్యాయం వాళ్ళందరూ ఏకమై కోర్టులు బహిష్కరించడం జరిగింది. అక్కడ జరిగిన దాడి నిరసనగా ఆ దోషులకు కఠినంగా శిక్షించి ఆవిడకి తగిన న్యాయం చేయవలసిన వరకు ఈ పోరాటం చేస్తామని మీ అందరికీ పత్రికంగా తెలియజేస్తాం. పైడి అన్నపూర్ణమ్మ ఆమె నా ఆఫీస్లో జూనియర్గా చేస్తుంది. చాలా కాలంగా అంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడే నా దగ్గరే చేస్తుంది. కానీ తను వృత్తిరీత్యా సౌమ్యురాలు, ఎవరితోనూ గొడవ పడే వ్యక్తి కాదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్ళి పూజల నిమిత్తం వెళ్తే పొరుగు ఊరు నుంచి ఆ అమ్మాయి మీద హత్యాకాండకి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి మీద, కుటుంబ సభ్యుల మీదను. తను నాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి పోలీసులకు చెప్పుకుంటే పోలీసు వారు ఎటువంటి తగిన చర్య తీసుకోకుండా ముద్దాయిని శిక్షించకుండా ఆమెకి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మేము ఈ నిరసన తెలియజేసుకోవడానికి చేస్తున్నాము అని తెలియజేసుకుంటున్నాం పత్రికా ముఖ్యంగా. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగుల్చింత ఎక్స్ రోడ్డులో శాలిబండ డిఐ మునావర్ షరీఫ్, చత్రినాగ ఎస్ఏ రవి పలసి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు సరైన ధృవపత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.
नॉन एसी मारे तो ज्यादा चलती है। अच्छा, 100 आती है 180 वाला। थैंक यू। वो सीट है वो टूल किट है बैगा डाल के लेके आना है। अरे ये काम से ऐसा है क्यों? चेक करो बाबू బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం, ఘటనపై విచారణ జరిపిస్తామన్న హోంమంత్రి మహమూద్ అలీ. నిర్మల్ జిల్లా కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలో భారీ చోరీ, సంక్రాంతికి ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లా. సీఎం జగన్ ను కలిసిన ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు, ఉద్యోగుల సమస్యలపై ఉద్యమానికి సిద్ధమని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.